బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ అయోధ్య చేరుకున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభగడియలు రానే వచ్చాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభగడియలు వచ్చేసాయి. మరికొద్ది సేపట్లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలు కాబోతోంది. దేశమంతటా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయోధ్యలో చూడొచ్చు, ఇప్పటికే తమకు ఆహ్వానాలు అందిన వివిఐపీలు, పలువురు రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు చాలా మంది కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరికీ కూడా రామజన్మ అతిథి గృహంలో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మరికొన్ని గడియలు మాత్రమే మిగిలున్నాయి. కరెక్ట్గా 84 సెకండ్ల పాటు ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆ 84 సెకండ్లలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగబోతోంది. అయోధ్య మొత్తం కూడా రామనామస్మరణతో మారుమోగుతోంది. 10 గంటల నుండే కూడా రామనామస్మరణతో మారుమోగుతోంది. 10 గంటల నుంచే కూడా అక్కడ అన్ని కార్యక్రమాలు మొదలు పెట్టారు. పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక సంగీత కార్యక్రమం అక్కడ జరుగుతోంది. మొత్తం అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది సంగీత ప్రముఖులు అక్కడికి చేరుకొని వాయిద్యాలతో అక్కడ సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ఇకపోతే ప్రధాని మోడీ అక్కడికి చేరుకున్నారు. 12 గంటల నుంచి కూడా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలు కాబోతోంది. కరెక్ట్గా 12 గంటల